Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, మనం ఇవాళ తుర్కెంజాల్లో ఉన్నాము. తుర్కెంజాల్లో ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేసింది మన సారే అన్నమాట. సార్ని అడిగి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ ఇది తుర్కెంజాల్లో ఎక్కడొస్తుంది సార్ లొకేషన్ ఒకసారి చెప్తారా? తుర్కెంజాల్లో కరెంట్ ఆఫీస్ నుంచి ఎంజాల్ ఊర్లో పోయేటప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ పక్క ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కకే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇండోస్ వ్యాలీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, ప్లస్ ఫార్మసీ కాలేజ్ కూడా ఉంది. దాని పక్క వెంచర్ అన్నమాట ఇది. నాగార్జున వెంచర్కి యాపిల్ వెంచర్ మధ్యలో హెచ్ఎం వెంచర్. ఓకే, చూస్తున్నారు నాగార్జున వెంచర్లో అయితే ఇది ఉంది. నాగార్జున వెంచర్లో ప్రాపర్టీ అయితే ఉందండి. ఈ గోడ కాడ నుంచి యాపిల్, ఆర్చి కాడ నుంచి నాగార్జున, ఇది హెచ్ఎం వెంచర్. ఓకే సార్, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది అంటే జిహెచ్ఎంసీ లేఅవుట్ అన్నమాట. పర్మిషన్ దీనికంటే బిల్డింగ్ కూడా మనకు పర్మిషన్ ఎవ్రీథింగ్ కూడా ఉంది. జిహెచ్ఎంసీ కిందకే వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ. సార్ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 123 గజాలు. 123 గజాలు. ఓకే సార్, డైమెన్షన్స్ చెప్తారా ఒకసారి? 45, 24.5. 45, 24.5. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్న డైమెన్షన్స్ కూడా అదన్నమాట. మిగతా డీటెయిల్స్ కూడా అన్ని తెలుసుకుందాము. సార్ ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది బిల్డింగ్ ముందు 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జిహెచ్ఎంసీ లేఅవుట్ అంటే 30 ఫీట్ రోడ్ కంపల్సరీ ఉంటుంది. దీంట్లో మనకి వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, పవర్ కనెక్షన్, ఎవ్రీథింగ్ అన్ని రెడీ ఉంది. అన్ని రెడీ. ఓకే సార్, ఒకసారి లోపలికి వెళ్తే మిగతా డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. ఓకే ఫస్ట్ సార్ ఎంట్రీ ఉంది. గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్లు, 8.5 గేటు, 5 ఫీట్ లైటు, 8.5 ఎడల్పు. ఓకే సార్, చూస్తున్నారు ఫ్రెండ్స్, 8 ఫీట్ల గేట్, 8.5 ఫీట్ల గేట్, హైట్ 5 ఫీట్. ఫస్ట్ లోపలికి ఎండేటప్పుడు అయితే కంప్లీట్ గ్రానైట్తో అయితే మనకు ర్యాంప్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మంచి ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మంచి కార్ అయితే పడుతుంది. ప్లస్ పక్క కట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బైక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే సార్ మనకు బోర్ కనెక్షన్ ఎక్కడ ఇచ్చినారు సార్? ఈశాన్యంలో ఉంది. ఈశాన్యం వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఉండాలి కాబట్టి మీరు ఈశాన్యంలో ఇచ్చినారు. సంప్ ఎక్కడ ఉంది సార్? సంపు కూడా ఈశాన్యం. సంపు కూడా ఈశాన్యంలో ఉంది ఫ్రెండ్స్. దీనికి బోర్ ఉంది. బోర్ ఎన్ని ఫీట్స్ ఉంది సార్? 450 ఫీట్లు. 450. ఓకే ఫ్రెండ్స్, 450 ఫీట్ల బోర్ ఉంది. సంప్ ఉంది. సంప్ ఎంత కెపాసిటీ సార్? సంపు 2000 లీటర్లు. 2000 లీటర్ల సంప్ ఉందండి. చూస్తున్నారు కదా సార్, మున్సిపాలిటీ వాటర్ కూడా కనెక్షన్ ఉంది ఇక్కడ. మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. అప్లై చేసుకుంటే వచ్చేసేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఎంటర్ కానీ కింద పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్ ఇదంతా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి. గ్రానైట్స్లో ప్లస్ బ్రౌన్ ప్లస్ స్టైప్స్ లాగా వేసేసి వైట్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ ఇది సింహద్వారం చూస్తున్నారు కదా, సింహద్వారం అయితే చాలా బ్యూటిఫుల్గా పెట్టినారు మంచిగా. సార్ దీనికి యూజ్ చేసిన వుడ్ ఏంటి సార్? ఇది ఇండియన్ టేక్ యూజ్ చేసిన. తలుపు కానీ టేక్ కానీ మొత్తం అంతా ఇండియన్ టేక్ ఫ్రెండ్స్. ఇండియన్ టేక్లో అయితే తీసుకోవడం జరిగిందంట. ప్లస్ సింహద్వారం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మంచిగా గ్లాసెస్, మంచిగా పెయింటింగ్స్తో చాలా బాగుందండి. ప్లస్ రైట్ సైడ్ కూడా మీకు మొత్తం టైల్స్ అనేది తీసుకోవడం జరిగింది. వైట్ టైల్స్ తీసుకొని గోల్డెన్ స్టిప్ ఇచ్చినారు. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఈవెన్ సార్ ఏంటంటే ఇక్కడ మన దేన్ని కాంప్రమైజ్ కాకుండా పిల్లర్కి కూడా చాలా మంచిగా డిజైన్ చేయించినారు. చూస్తున్నారు కదా, అంటే పిల్లర్ ఎంటీ ఉంటే మన లోపలికి ఎంట్రన్స్ లుక్ రా అని చెప్పి దీన్ని కూడా మంచి లుక్తో అయితే తీసుకోవడం జరిగింది. మనకు పార్కింగ్లో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పెట్టాం. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్విచ్ బోర్డు, అలానే ఒక ట్యాప్ కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ కింద ఇచ్చినారండి రైట్ సైడ్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా సరే, ఎన్ని ఫీట్ స్టెప్స్ సార్ ఇవి? 3 ఫీట్లు. 3 ఫీట్ల స్టెప్స్. 3 ఫీట్ స్టెప్స్ అండి. ప్లస్ ఏంటంటే గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. సార్ ఇది కింద ఎంత సార్? 2 BHKనా? పైన సార్? పైన 2 BHK. ఓకే, ఒకసారి లోపలికి వెళ్తే మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం సార్. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తున్నాము, లోపలైతే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. కింద మొత్తం బ్రౌన్ గ్రానైట్ తీసుకున్నారు. మంచి డిజైన్ చాలా బాగుంది. సార్ ఇది ఏం ఫేసింగ్ వస్తుంది సార్? వెస్ట్ ఫేసింగ్. ప్లస్ వెస్ట్ ఫేసింగ్ అండి, సింహద్వారం వెస్ట్ ఫేసింగ్. ఇది ఎంటర్ గానే హాల్ అన్నమాట. ఇది రెంటర్ పర్పస్ అయితే ఇది కట్టినారు కదా సార్. కింద గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్ పర్పస్. ఈ ఏరియాలో రెంట్ ఎంత వస్తుంది సార్ అందాదా? 8,000 వస్తుంది. 8,000 గ్రౌండ్ ఫ్లోర్ మనకు డబుల్ BHK 8,000 వచ్చేసి ఏరియా. దీనికి 8,000 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో కింద మన గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్ పర్పస్ కట్టినారు. ఓనర్ కోసం పైన కట్టినారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక 2 BHK అనమాట. 8,000 రెంట్ అయితే ఈ ఏరియాలో వస్తుందంట.
ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా డిజైన్ తీసుకున్నారండి, చాలా బాగుంది. హాల్లో మనకు టీవీ యూనిట్ ఇచ్చినారండి, టీవీ యూనిట్ ఇచ్చినారు. చుట్టూ కూడా మనకంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. డైనింగ్, ఇది డైనింగ్ హాల్ సార్. టీవీ పక్కకి మన హాల్ నుంచి వెళ్తే డైనింగ్ అన్నట్టు, ఇదంటే డైనింగ్ హాల్ అండి. డైనింగ్ రూమ్ లాగా అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. డైనింగ్ హాల్లో కూడా మంచి పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. మనకి ఏంటంటే విండోస్ కూడా చూస్తున్నాం కదా, యూపీవీసీ విండోస్ తీసుకోవడం జరిగింది. యూపీవీసీ విండోస్ ఉన్నాయి, దాంట్లో మెష్ డోర్ కూడా ఉందండి. చాలా బాగుంది ప్రాపర్టీ, వెంటిలేషన్ అండ్ ఎవ్రీథింగ్. మనకు డైనింగ్ పక్కకే కిచెన్ ఉందండి. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ అయితే తీసుకోవడం జరిగింది. దీని ప్లాట్ఫామ్ కూడా ఏంటంటే గ్రానైట్తో అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. 100% వాస్తు ప్రకారం అయితే ఈ ప్రాపర్టీ కట్టినారండి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే పూజా గది కూడా ఇచ్చినారండి. చిన్న ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకున్నట్టు ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈస్ట్ 3 ఫీట్ల గల్లీ ఇచ్చారు. అవునా సార్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్, దీనికి 3 ఫీట్ల గల్లీ ఇచ్చినారు. ఇక్కడ కూడా లాస్ట్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ ఒక వాష్ ఏరియా, బ్యాక్ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు ఈశాన్యంలో మనకు బోరును సంపు ఈ 2 ప్రొవైడ్ చేసినారండి. బోరు సంపు 2 ప్రొవైడ్ చేసినారు. బ్యాక్ సైడ్ ఏంటంటే మనం వెంటిలేషన్ కాకుండా ఒక డోర్ది కూడా ఇక్కడ ఇట్లా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సార్ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఒకసారి రండి, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా ఉంది సార్. సార్ దీని సైజ్ ఎంత సార్? 11-12 దీని సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది 11-12 సైజ్ అండి. బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఒకసారి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూడండి. షెల్ఫ్స్ ఇచ్చినారు, మనకు బీరో పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ ఎవ్రీథింగ్ స్విచ్ బోర్డ్స్ కూడా మంచి కంపెనీ తీసుకున్నారండి. యాంకర్ కంపెనీ తీసుకున్నారు స్విచ్ బోర్డ్స్. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇచ్చిన. రెంటర్ కోసం కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. బాత్రూమ్ ఇచ్చాం. ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా టైల్స్ కూడా నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే పై వరకు టైల్స్ తీసుకోవడం జరిగింది. మంచిగా ఉందండి బాత్రూమ్ కూడా. ఒక ఫ్యామిలీకి చాలా బాగా సరిపోయేటట్టు ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ అంతానే ఉందండి. ఇది దీని సైజ్ ఎంత సార్? 10-11 ఓకే. ఇది కూడా చూస్తున్నారు కదా 10/11 అన్నమాట. ఇది కూడా సైజెస్. పైన మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా 4/4 విండో ఇచ్చినారండి విత్ గ్రిల్స్ తో అండ్ సెక్యూరిటీ పర్పస్. దీంట్లో కూడా బాత్రూమ్ ఇచ్చాము. చిల్డ్రన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఇచ్చినారు. ఫ్రెండ్స్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఉంటుంది మామూలుగా, దీంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ 2 బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ కూడా చాలా తీసుకున్నారు. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో లో రూఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు యూజ్ చేసిన డోర్స్ కూడా చూస్తున్నాం కదా, మంచి డోర్స్ అయితే యూజ్ చేసినారండి. చాలా బాగున్నాయి డోర్స్ కూడా. ఇక్కడ క్వాలిటీ విషయంలో అయితే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు మనం కింద అయితే చూసినాం కదండి, కింద 2 BHK అన్నమాట. ఇది రెంటర్ పర్పస్ ఇలా కట్టడం జరిగింది. రెంటర్ పర్పస్ ఇంత బాగుందంటే ఓనర్ కోసం ఎంత బాగుంటుందో ఒకసారి పైకి కూడా అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. పైకి వెళ్ళేటప్పుడు చూస్తున్నాం కదా, పదండి సార్. పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్టెప్స్ 3 feet స్టెప్స్ అండి. చాలా మంచి స్పేషియస్ ఉంది, ఇద్దరు ఈజీగా నడవచ్చు. దీనికి ఏదైతే రేలింగ్ తీసుకున్నారో రేలింగ్ కూడా స్టీల్ తీసుకున్నారు. స్టీల్ కూడా ఇది ఏంటంటే జిందాల్ స్టీల్ తీసుకున్నారండి. ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. మంచి లైఫ్ వస్తుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇది కంప్లీట్ బాల్కనీ అన్నమాట. ఇదంతా బాల్కనీ చూస్తున్నారు. బాల్కనీలో చాలా మంచి వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా బాగుందండి. చుట్టూ కూడా ఒకసారి కాలనీ చూడండి, అన్ని బిల్డింగ్స్ అండి. అన్ని బిల్డింగ్స్ వీళ్ళందరూ వచ్చి ఉంటున్నారు అన్నమాట. మంచి కాలనీలో మంచి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉంది కాలనీ. ఈస్ట్ గల్లీ ఉంది, నార్త్ గల్లీ ఇది, ఈస్ట్ కూడా గల్లీ ఉంది, బ్యాక్ సైడ్ కూడా గల్లీ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇటు లెఫ్ట్ రైట్ 2 sides అయితే మనకు గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. 3.5 feet గల్లీ అయితే ఉందండి. ఇది మెయిన్ పైన ఒక్కసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో అయితే చాలా బాగా తీసుకున్నారు. ఇప్పుడు మనకు సింహద్వారం అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగా అయితే వీళ్ళు క్రియేట్ చేసింది. దీన్ని కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. గ్లాసెస్ కూడా మంచి బ్యూటిఫుల్ గ్లాసెస్ తీసుకున్నారు. పైకి వెళ్ళడానికి ఇక్కడ రైట్ సైడ్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా స్టెప్స్ ఉన్నాయి. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒకటి టఫన్ గ్లాస్ అయితే పెట్టినారండి. టఫన్ గ్లాస్ స్టీల్ రాడ్స్తో పెట్టినారు సెక్యూరిటీ పర్పస్. అంటే హైట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు ఇట్లా ఏమన్నా కానీ మనకి ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఇది ప్రొవైడ్ చేయండి. లోపలికి ఒకసారి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాము. హాల్ అయితే చాలా పెద్దగా ఇచ్చినారు సార్. రెంటర్ కోసం అంటే కింద కొంచెం చిన్నగా ఉండండి. ఇక్కడ హాల్ అయితే చాలా పొడుగు ఉంది. మీరు ఒకసారి చూడండి,
ఎంత పెద్దగా ఉంది. మనం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ లాగా చేసుకొని దీన్ని సిట్టింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు. సిట్టింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మన పర్సనల్ లాగా పెట్టుకోవచ్చు అండి. ప్లస్ ఇక్కడ టీవీ యూనిట్స్ కూడా మనకు వర్క్ లేకుండా, అంటే వుడ్ వర్క్ లేకుండా సారే మొత్తం ఇవన్నీ చేపించినారండి. చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఇది హాల్లో కూడా ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుందండి. వెంటిలేషన్ చాలా బాగుంది. ప్లస్ గాలి వెళ్తూ అయితే మన సిటీలో మెయిన్ సఫర్ అయ్యేది అదే. అవన్నీ చాలా బాగుంది. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. చూస్తున్నాం కదా, హాల్లో అయితే ఒకటి విండో తీసుకోవడం జరిగింది. 4x4 విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో అన్నమాట. ఒక్కసారి మనం హాల్లో నుంచి వెళ్తే ఇది డైనింగ్. మళ్ళీ మనకు డైనింగ్ కూడా చాలా పెద్దగా ఉందండి. దీంట్లో ఏంటంటే 6 to 8 మెంబర్స్ కూర్చునేటట్టు అంత స్పేస్ డైనింగ్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. లోపలికి వెళ్తే ఒక కిచెన్ ఉంది. కిచెన్ కూడా ఇది కబోర్డ్స్తో చేపిస్తా అన్నట్టు వాళ్ళకి పూజకి. అవునా సార్? ఓనర్స్ కాబట్టి వాళ్ళకి నచ్చిన డిజైన్లో చేపిస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది పూజా గది కోసము. దీన్ని ఇంకా చేయించలేదు. ఓనర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టు కబోర్డ్స్తో అయితే చేపిస్తారు. వాళ్ళకి నచ్చిన విధానంలో చేపిచ్చేస్తా అంటున్నారు. ప్లస్ ఏంటంటే కిచెన్లో ఒక మంచి విండో వచ్చింది. చుట్టూ టైల్స్ చూస్తున్నారు కదా, టైల్స్తోని మంచిగా తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే చాలా షెల్ఫ్స్ అండి. కిచెన్ అంటేనే షెల్ఫ్స్ ఉండాలి కదా, అందుకొని చాలా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చండి. మళ్ళీ ఈస్ట్ గల్లీ చూస్తున్నాం కదా, చూపించు నార్త్. ఇది ఈస్ట్ గల్లీ అన్నమాట. దీంట్లో కూడా రైట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, లేకపోతే ఇంకేమన్నా ఇక్కడ వాష్ చేసుకోవడానికి అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే రెడీగా ఉన్నాయండి. చూస్తున్నాం కదా, ఇలా మంచిగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు బిల్డింగ్ లెఫ్ట్ అంటే 2 sides ఇలా గల్లీ అయితే మంచిగా 3.5 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే డైనింగ్ చూసినాము, కిచెన్ చూసినాము, హాల్ చూసినాము. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ పెండింగ్ ఉన్నాయండి. ఆ రెండు కూడా తెలుసుకొని ఇంకా మిగతా డీటెయిల్స్ తీసుకుని అప్పుడు ప్రాపర్టీ ప్రైస్ అయితే మీకు రివీల్ చేస్తాను. ఒక్కసారి రైట్ సైడ్ వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా మంచిగా ఉందండి. సార్ దీని కింద 11 చూస్తున్నది 10x11 సైజెస్ అన్నమాట. బెడ్రూమ్స్ చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కానీ ఈవెన్ పెయింటింగ్స్ కూడా చూసుకుంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ అన్నాడు. దీంట్లో పింక్, ఒక దాంట్లో గ్రీన్, ఒక దాంట్లో బ్లూ, అలా డిఫరెంట్గా పెయింటింగ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్న ప్రతి బెడ్రూమ్లో 4x4 విండో తీసుకున్నారండి. 4x4 విండో ప్లస్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ కదా, దీంట్లో చూస్తున్నాం కదా, దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. జస్ట్ ఓనర్స్ అయితే ఎవరైతే తీసుకుంటారో అప్పుడు మీకు ఏంటంటే వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్, ఇండియన్ కావాలంటే ఇండియన్ వాళ్ళే పెట్టిచ్చేస్తారండి. మామూలుగా కామన్ బాత్రూమ్. ఓకే, చూస్తున్నాం కదా, హాల్లో మనకు కామన్ బాత్రూమ్ ఉంది. ఇది ఇండియన్ అన్నమాట. లోపల వెస్టర్న్ యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఇండియన్ లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే చిల్డ్రన్ బెడ్ ఇది 10x11 సరే కూడా 10-11 ఇది కూడా 10x11 అండి. ఇది కూడా దీంట్లో కూడా కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఓకే, దీంట్లో లో రూఫ్ ప్లస్ ఫాల్ సీలింగ్ చూడండి, లవ్ సింబల్స్ తోని చాలా బ్యూటిఫుల్ గా తీసుకోవడం జరిగింది. ఒకటి మంచిగా 4x4 విండో తీసుకున్నారు. చిల్డ్రన్స్ కాబట్టి షెల్ఫ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నారండి. ప్లస్ ఏంటంటే మెయిన్ దీంట్లో ఒకటే అండి, జస్ట్ కబోర్డ్స్ చేయించుకొని రావచ్చు. అంత మంచిగా ఎంత ప్రాపర్టీ ఉంది. రెడీ టు వాక్పై ప్రాపర్టీ అన్నమాట. పెయింటింగ్స్ కానీ చూస్తున్నారు, పిల్లలకి ఏదైనా లైక్ చేస్తే లావెండర్ కలర్, అందుకని చెప్పేసి లైట్ పెయింటింగ్స్ అని మరి ఎబ్బెట్టు కాకుండా అలాంటి పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. చాలా మంచిగా ఉన్నాయండి పెయింటింగ్స్. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. సార్ మళ్ళీ ఒక్కసారి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ మాకు ఒకసారి క్లియర్గా చెప్తే బాగుంటుంది సార్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 2200 మొత్తం 2200 మనకు బిల్డప్ ఏరియా. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే స్లాబ్ ఉందో స్లాబ్ ఎన్ని ఇంచెస్ వేసినారు సార్? 5 ఇంచులు. లోపల స్టీల్ ఏది యూజ్ చేసినారు? జయరాజ్ యూజ్ చేసినారు. ఓకే, మనకు సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? కేసీపీ. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, జయరాజ్ స్టీల్ చేసినారు, కేసీపీ సిమెంట్ యూజ్ చేసినారంట. పెయింటింగ్స్ ఏం యూజ్ చేసినారు సార్? లోపలేమో టాటమ్ వేసిన, బయట ఏమో ఏషియన్ ఎఫెక్ట్స్ ఎదరేషన్. ఓకే, చూస్తున్నారు కదా, అన్ని టాక్రమోషన్, ఏషియన్ ఇలాంటి మంచి కంపెనీ యూజ్ చేసినారంట. అన్ని బ్రాండెడ్ అండ్ స్విచ్ బోర్డ్స్ కూడా మీకు చూస్తే కనిపిస్తాయి. యాంకర్ స్విచ్ బోర్డ్స్ కానీ ఈవెన్ లైట్స్ కానీ పానాసోనిక్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే వీళ్ళు ప్రాపర్టీని దగ్గరుండి మంచి మెటీరియల్తోనైతే వీళ్ళు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ప్రాపర్టీ అసలు ప్రైస్ ఎంత డీటెయిల్స్ తెలుసుకొని పైకి వెళ్ళి మీకు పైన కూడా మిగతా కూడా చూపిస్తాను. చుట్టూ కాలనీస్ ఎలా ఉన్నాయి, అసలు స్కూల్స్ ఏమున్నాయి,
కాలేజ్ అవి కూడా డీటెయిల్స్ మీకు పైకి వెళ్ళి కూడా అది కూడా చెప్తాను. పక్కనే స్కూలు కాలేజ్ రెండు. అవును సార్, ఇండోస్ వ్యాలీ ఒకటి, స్కూల్ ఒకటి ఉందండి, ప్లస్ ఫార్మసీ కాలేజ్ ఉంది. నియర్ బై ఇక్కడ ఏంటంటే రోడ్డుకు చాలా నియర్ బై అండి. మీకు ఎవ్రీ 15-10 మినిట్స్కు బస్సు ఉందండి. బస్సు ప్రాబ్లమే లేదండి. మనకి ఏంటంటే సాగర్ ఇండియన్ టు ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్ అన్నమాట ఇది. ఇక్కడికి మన్నెగూడ అంటే చాలామందికి తెలుసు, ఎందుకంటే ఇక్కడ బండ్ల రిజిస్ట్రేషన్ అన్ని మన్నెగూడలోనే అవుతాయి సిటీలో చాలా వరకు. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒకసారి లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ షేర్ చేసి వచ్చి చూడండి ప్రాపర్టీని. చాలా మీరు నచ్చుతారు ప్రాపర్టీ, అంత బాగుందండి. మంచి కాలనీలో ఉంది, అంటే ఇది ఒక వెంచర్ అన్నమాట. వెంచర్లో ఉంది ప్రాపర్టీ, జిహెచ్ఎంసీ లేఅవుట్. సార్ దీని లోన్ ఎలా సార్? లోను 80% లోన్ వస్తుంది. 80% లోన్ వస్తుంది. ఓకే, ఏ బ్యాంక్ పోయినా వస్తుంది. ఏ బ్యాంక్ పోయినా వస్తుంది. సిబిల్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటే, వాళ్ళ సిబిల్ కరెక్ట్ ఉంటే ఏ బ్యాంక్ అయినా వచ్చేసేస్తుంది. ఓకే, మీకు ఏమైనా బ్యాంకర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పించడానికి? అట్లా కూడా ఇప్పిస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు బ్యాంకర్స్ ఎవరు పరిచయం లేరు అనుకుంటే సారే దగ్గర ఉండి అది కూడా ఇప్పిస్తా అంటారు. సార్ అసలు ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ దీనికి? ప్రైస్ 95 చెప్తారు. 95 lakhs చెప్తున్నారు. సార్ ఏమన్నా నెగోషియబులా? నెగోషియబుల్ ఉంటే వాళ్ళకి నచ్చితే కొద్దిగా వచ్చారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 95 అండి. ఈ ఏరియాలో 95 అంటే చాలా తక్కువ అండి. ఎందుకంటే మనం లోపలికి వెళ్తే అక్కడనే 1 CR 1.5 అలా చెప్తున్నారు. ఇది రోడ్డుకు నియర్ బై ఉంది, వాకేబుల్ ఉంది, ఇది మంచి వెంచర్లో ఉంది, అసలు చుట్టూ కాలనీ ఉంది. ఇప్పుడు అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్, పక్కకి స్కూల్ ఉందండి, ఇంటర్నేషనల్ స్కూల్, గోడ దాటితే స్కూల్ ఉందన్నమాట. అంత మంచి ప్రాపర్టీ 95 lakhs అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. ఇన్ కేసు మీరు వచ్చి ఉండలేమనుకున్నా కానీ, రెంటర్స్ ఇచ్చినా కానీ కింద 8,000 పైన ఒక 12,000 ఈజీగా వస్తాయి. 11 ఇస్తారు. మొత్తం కలిపి మనకు 20,000 రెంట్సే వస్తాయండి. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసి కూర్చుంటే. డే బై డే ప్రాపర్టీ రేట్స్ అనేవి పెరుగుతున్నాయండి. మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసినా చేయకుండా కానీ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏంటంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉండదో. మనం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే డే బై డే గ్రో అవుతుంటుందండి. సో ప్లీజ్ మీరు మీ అమౌంట్ ఏది ఉందంటే ప్లీజ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోండి. మంచి ప్రాపర్టీ అండి, మీకు మంచి అవకాశం ఇప్పుడు మామూలుగా. ఎందుకంటే సార్ రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఉండవాలి రేట్ అండి. లేకపోతే ఇది 30, 40 అమ్మాలి మామూలు. యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ఈ ఏరియా కంపేర్ చేస్తే 1,20,30 lakhs అండి. రియల్ చెప్తున్నాను, నాకే అసలు 95 అంటే నేనే ఆశ్చర్యపోయినాను, అంత తక్కువ. సేమ్ సైజులో మన దాని వెనకది 1,10కి అమ్మారు. 1,10కి అమ్మింది ఆల్రెడీ. నేను కట్టే ముందే అమ్మేసి చూస్తున్నారు కదా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ ఈ రేట్స్ ఉన్నాయి. నాకు తెలిసి 2-3 yearsలో ఈ ప్రాపర్టీ ఈజీగా 1,50 lakhs ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కానీ ఇన్వెస్ట్ చేసుకోండి, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటున్నారు. 95 బ్యాంకే వస్తుంది. హెచ్ఎండి లేఅవుట్ గారికి ఏ బ్యాంక్ అయిపోయినా లోన్ వస్తుంది. వచ్చేసారి చూస్తున్నారు కదా, హెచ్ఎండి లేఅవుట్ అండి. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా ప్రాపర్టీ మిగతా డీటెయిల్స్ కూడా ఒక్కసారి చూద్దామండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. అంటే చుట్టూ బిల్డింగ్స్ కానీ, ఈ వెంటిలేషన్ దగ్గర ప్లస్ ఈ ఏదైతే ఎయిర్ అవుతుందో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. రోడ్డుకు దగ్గరలో ఉంది. G+1 అండి. మామూలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కే 95 lakhs ఛార్జ్ చేస్తున్నారు అందరు బయట. ఇక్కడ G+1 కట్టి మనకు 95 lakhs ఇస్తున్నారంటే కళ్ళకు అద్దుకొని ప్రాపర్టీ తీసుకోవచ్చండి. ఒకసారి మనం పైకి వచ్చినాం కదా, ఒక్కసారి మీరు చూడండి. మనం ఏదో సిటీ అవుట్స్కర్ట్స్లో ఇక్కడ ఉన్నామని ఫీల్ కాకండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. చూస్తున్నాం కదా, అసలు ఇక్కడ ఖాళీ ప్లేస్ లేదండి, అన్ని హౌసెస్ ఉన్నాయి. పక్కకు కూడా ఇప్పుడు 3-4 కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఈ షెట్లో ఉన్నది కాలేజీ. ఈ పక్క సైడ్ అదంతా వచ్చేది కాలేజీ. ఈ పక్కకే అండి, పక్కకు ఒకటే బిల్డింగ్ తేడా ఉంది. దాని పక్కకి ఏంటంటే మనకు అది కాలేజీ, దాని పక్క స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. ఫార్మసీ కాలేజ్ కూడా ఉంది. మనకు నియర్ బై చాలా హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ 10 minutesకి బస్ ఫెసిలిటీ ఉంది. ఈ ఏరియాకు ఊబర్ కానీ, ఓలా కానీ, ప్లస్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ అన్నీ ఉన్నాయండి. ప్రాపర్టీకి ప్రాబ్లమే లేదు. ప్రాపర్టీకి ఒకసారి పైన కూడా సార్ ఏంటంటే పైన కూడా వాష్ ఇచ్చినాడు. వాష్ ఏరియా మనకి ఇక్కడ కూడా వదిలేదు. ఎందుకంటే కొందరు ఏంటంటే ఉంటుంది అనుకుంటే కడుక్కోవడానికి ఎంత మంచిగా ఇచ్చినారు చూడండి. పైన ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ట్యాప్ ఫెసిలిటీ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ ట్యాంక్ చూడండి, ట్యాంక్ కూడా మనకు రెడీ అండి. వేరే వాళ్ళ ట్యాంక్ కూడా పెట్టించారు సార్, వాటర్ ట్యాంక్ కూడా పెట్టించినారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మున్సిపల్ వాటర్ ప్లస్ ఆ వాటర్ కోసం 2 ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. ఇంకేం కావాలండి, ఇంత మంచి ప్రాపర్టీ 95 lakhsకి వస్తుందంటే చాలా బెస్ట్ అండి. మీరు ఈ ప్రాపర్టీని అయితే కంపల్సరీ మిస్ కావద్దు. సో ప్లీజ్ అండి, ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలానే ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.